నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తుండడంతో నిండు కుండలా మారింది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో 3,24,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు మొత్తం 8 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 7 విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అధికారులు. నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 290 టీఎంసీలకు చేరింది. అదేవిధంగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 582 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ 6 గేట్లు లిఫ్ట్ చేసి నీటిని వదులుతుండడంతో సాగర్ వద్ద జల సవ్వడులు ఆస్వాదించేందుకు పర్యాటకులు క్యూ కడుతూ ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహిక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాలకు 2,55,000 క్యూసెక్కులు వరద వస్తుండగా ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి 2,56,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో మొత్తం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యాంకు సుమారు 1,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 33 గేట్లు ఎత్తి 1,13,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల, తుంగభద్రల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 3,46,000 క్యూసెక్కులు వరద వస్తుంది. దీంతో స్పిల్వే 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో పాటు పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల, జల విద్యుత్ ఉత్పత్తి కూడా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు అధికారులు. తద్వారా అవుట్ఫ్లో సుమారు 3,75,000 క్యూసెక్కుల మేరకు ఉంది. మరోవైపు చూస్తే పులిచింతలకు సుమారు 25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.